రజకులకు రక్షణ కరువైపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు పాప పరిస్థితి కనుక్కున్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు కూతవేటు దూరమే కదండి. ఇక్కడ నుండి క్యాంప్ ఆఫీస్ ఎంత దూరం ఉందండి, సెక్రటరేట్ ఎంత దూరం ఉంది. మీరు ఇంపార్టెంట్ మీటింగ్ అని సెక్రటరేట్ కు మంత్రులను పిలిపిస్తారు కదా, అంత మంత్రులు అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారండి. గతంలో ఎన్ని ప్రభుత్వాలు చేసినా ఎక్కడ ఏమైనా సంఘటన జరిగితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే వెళ్ళేటోళ్ళు. ఈ తెలంగాణ శాఖ మంత్రి తక్షణమే ఇక్కడికి రావాలి, తల్లిదండ్రుల దగ్గర నిజాలు తెలుసుకోవాలి. నిజం తెలుసుకోమంటున్నాం, అబద్ధం అవసరం లేదు. నిజాలు తెలుసుకొని కుటుంబానికి బాసటగా నిలవాలి, కుటుంబానికి ధైర్యం చెప్పాలి, ఆర్థిక సహాయం చేయాలి. గవర్నమెంట్ తరఫు నుండి అమ్మాయిలు తక్షణమే అఖిల భారత రజక సంఘం ఒకటే డిమాండ్ చేస్తా ఉంది. రజకుల మీద దాడులు జరిగితే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రజకులను చిన్న చూపు చూస్తా ఉంది, ఓటు బ్యాంక్ గా వాడుకుంటుంది కేవలం రజకులని, కరివేపాకులాగా తీసి పక్కల పడేస్తా ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒంటి మీద బట్టలు కూడా ఉతికింది మేమే, ఆయన ఒంటి మీద బట్టలను ఇస్త్రీ చేసింది మేమే. ఇంత సేవ చేస్తే నువ్వు మిమ్మల్ని ఇంత తీర్చిదిద్ది మిమ్మల్ని అందరినీ ఇంత బట్టలు ఉతికి మిమ్మల్ని రాజులుగా తయారు చేసి అసెంబ్లీకి పంపిస్తే రజకుల మీద దాడి జరిగితే ముఖ్యమంత్రి గారు స్పందించరు. రజకుల మీద దాడులను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. అగ్రవర్ణాలకు చేస్తే మీరు వాళ్ళకి బాసటగా నిలబడతారు కదా. ఈరోజు మీ బట్టలు ఉతికేటటువంటి కులానికి అన్యాయం జరిగింది కదా. ఒక చిన్న పాప 12 సంవత్సరాల పాప మీద అన్యాయం జరిగినప్పుడు ఎందుకు స్పందించరు? అంటే బంధుకు పిలుపునిస్తాము, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఇళ్లలో బట్టలు ఉతుకోవడం మానేస్తాం. అప్పుడు తెలుస్తుంది కదా సాగలోని విలువ, రజకుల విలువ అంటే అప్పుడు తెలుస్తుంది. బట్టలు ఉతుకోకపోతే వీళ్ళైతే బట్టలు లేకుండా అయితే అసెంబ్లీకి పోలేరు కదా. మీ బట్టలు ఇస్త్రీ చేసేటోడు ఎవడు, మీ బట్టలు ఉతికేటోడు ఎవడు? మీ ఇండ్లలో తక్షణమే దీని మీద చర్యలు తీసుకోకపోతే, కుటుంబానికి న్యాయం చేయకపోతే, ముఖ్యమంత్రి ఇంటికి అంచు మొదలు పెడితే సర్పంచుల ఇండ్ల వరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఇండ్లకి బట్టలు ఉతకడం మానేస్తాము, బట్టలు ఇస్త్రీ చేయడం మానేస్తాము. చూద్దాం.